ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనము 6వ వచనం గమనిద్దాం. నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా 6వ వచనం వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. డియర్ ఫ్రెండ్స్, రాత్రంతయు చేపలు పట్టడానికి సీమోనుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్క చేప కూడా దొరకలేదని లేఖనం సెలవిస్తుంది. అయితే దేవుని మాట చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చాడు. ఆయన మాట చెప్పాడు, పేతురు దోణిని కొంచెం లోతుగా నడిపించు అని. ఆయన మాట చొప్పున పేతురు చేయడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే విస్తారమైన ఆశీర్వాదం వచ్చినట్టు బైబిల్ లేఖనం సెలవిస్తుంది. అనగా విస్తారమైన చేపలు పట్టినట్టు సెలవిస్తుంది. డియర్ ఫ్రెండ్స్, నీ జీవితంలో నా జీవితంలో బాగా జ్ఞాపకం తెచ్చుకో. ఎప్పుడైతే దేవుని మాట నీ దగ్గరికి వస్తుందో, దేవుని వాక్యం ద్వారా కానీ, దేవుని నీ వాక్యం వినేటప్పుడు కానీ, దైవ సేవకుడి నోట నుంచి వచ్చినప్పుడు కానీ, దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడటం స్టార్ట్ చేశాడో నువ్వు గమనించుకోగలుగుతావో, ఆ మాట చొప్పున నువ్వు చేయగలిగితే, ఆ మాటని చొప్పున నువ్వు నెరవేర్చగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో విస్తారమైన ఆశీర్వాదాన్ని చూస్తావు. హల్లెలూయా. అదే దోణె, అదే పేతురు, అదే సరస్సు, అదే నీళ్లు, అదే వల. రాత్రంతయు ఏమి దొరకలేదు, కానీ దేవుని మాట పట్టుకొని లోతుగా దోణిను నడిపించి వల వేశాడు. విస్తారమైన చేపలు పట్టుకున్నాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా నీ జ్ఞానం చొప్పున, నీ పలుకుబడి చొప్పున, నీ మనుషుల సహాయం చొప్పున నువ్వు ఇన్ని రోజులు నీ పనుల్లో, నీ ప్రయత్నాల్లో సఫలీకృత కాలేదేమో. ఈరోజు దేవుని మాట పట్టుకొని నువ్వు ప్రయత్నం చెయ్యి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయవాడై ఉన్నాడు. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, ఎప్పుడైతే దేవుని మాట చొప్పున పట్టుకొని వెళ్తున్నాడో అదే పేతురు, అదే వల, అదే దోణె, అదే నీరు, అదే సరస్సు, కానీ విస్తారమైన ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. డియర్ ఫ్రెండ్స్, నీ జీవితంలో కూడా నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. దేవుని మాటను పట్టుకొని నీ ప్రయత్నంలో, నీ పనిలో నువ్వు కూడా ముందుకు వెళ్ళటం కొనసాగిస్తే నీ జీవితంలో దేవుడు కూడా గొప్ప కార్యములు చేయటానికి, విస్తారమైన ఆశీర్వాదం నీకు అనుగ్రహించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో లోతుగా వెళ్తావో, నువ్వు దేవుని వాక్యంతో లోతుగా వెళ్తావో, దేవుని సన్నిధిలో లోతుగా వెళ్తావో, ఉపవాసంలో లోతుగా వెళ్తావో, సహవాసులతో, దేవుని బిడ్డలతో నువ్వు సహవాసంలో లోతుగా వెళ్తావు, దేవుడు విస్తారమైన ఆశీర్వాదం నీ కొరకు దాచి ఉంచాడు. డియర్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నువ్వు 2 అధ్యాయాలు లేకపోతే 4 అధ్యాయాలు కూడా నువ్వు చదవలేదేమో. సంవత్సరంలో, నెలలో కనీసం బైబిల్ ఒక్కసారి కూడా కంప్లీట్ చేయలేదేమో. ఈ మే నెల నుంచి దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కనీసం రోజుకు ఉదయం ఒక అధ్యాయము, సాయంత్రం ఒక అధ్యాయం చదువు. లోతుగా నీ జీవితాన్ని దేవునిలోకి తీసుకువెళ్ళు. విస్తారమైన ఆశీర్వాదం నీకుంది. నెలలో కనీసం ఒక రోజున ఉపవాసం ఉండు. హల్లెలూయా. రోజుకు కనీసం ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంటన నువ్వు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, నీ కొరకు ప్రార్థన చెయ్యి. సంఘం కొరకు, సేవకుల గురించి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయవాడై ఉన్నాడు. నువ్వు లోతుగా నీ జీవితాన్ని తీసుకువెళ్ళగలిగితే, ప్రభువులో, వాక్యంలో, సహవాసంలో, ఆయన సన్నిధిలో గడపటానికి నువ్వు వాక్యంలో లోతుగా తీసుకువెళ్ళగలిగితే దేవుడు రెడీగా ఉన్నాడు నిన్ను విస్తారమైన ఆశీర్వాదంతో నింపబట్టడానికి. ఆమేన్. హల్లెలూయా. ఎటు చూసినా నష్టాలు జరుగుతున్నవేమో, ఇంకా ఈ కష్టం నుంచి, ఆ సమస్య నుంచి బయటపడట్లేదేమో. దేనికో ఒకసారి ఆలోచించే. దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా లోతుగా వెళ్ళటానికి ప్రయత్నం చేయి. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో ఒకరోజు, నెలలో ఒకరోజు హాలిడే పెట్టుకోండి, లీవ్ పెట్టుకోండి. దేవునితో సమయం గడపండి, దేవుని వాక్యంతో సమయం గడపండి. హల్లెలూయా. ప్రార్థనతో సమయం గడపండి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ మే నెలలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితాన్ని లోతుగా ప్రభువులోకి తీసుకువెళ్ళు. విస్తారమైన ఆశీర్వాదం నీకు ఉంది అని దేవుని లేఖనం చదివిస్తుంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.